ఏమడుగుతున్నాడు? న్యాయంగా బ్రతుకు. సంఘములో, సమాజంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో, స్కూల్లో, కాలేజీలో, మందిరములో, దేవుని ఎదుట ఎలా బ్రతకాలి? మనం న్యాయంగా బ్రతకాలి. రెండోది ఏంటంటే అది కనికరం ఉండాలి. అసలు కనికరం లేకపోతే ఎలా? కఠినత్వం ఉంటే ఎలా? కఠినంగా ఉండొద్దు దేవుని బిడ్డలు. మూడోది ఏంటంటే ఏ మనసు? దీన మనసు కావాలండి. ప్రభువు అడుగుచున్నా, దీనుల యొద్దే దేవుడు నివాసం చేస్తాడు. దీన మనసు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర ప్రభు ఉంటాడు. వారి మీద దేవుని కను దృష్టి ఉంటుంది. అది ఈ సంవత్సరానికి నీవు నేను ఎలా నడవాలో నీకు తెలియజేయటం జరిగింది. దైవజనుడిగా మా బాధ్యత మీకు తెలియపరిచాం. నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం రావాలి. నీ కుటుంబం దీవెనలు పొందుకోవాలి. ఖర్జూరపు వృక్షం వలె మీరు మొవ్వు వేస్తూ ఉండాలి. మీరు అభివృద్ధిలోకి చెందాలి. నీ చక్కని కుమార్తెలు, నీ కుమారులు పచ్చని ఒలీవల మొక్కల వలె మీ బిడ్డలో జీవించాలి. నువ్వు చేయనిదంతయు దేవునికి మహిమ కలగాలి, దేవునికి స్తోత్రం కలగాలి. నువ్వు చేసే ప్రతి పనిలో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా నీకు ఫలము రావాలి. అంటే ఏది ఉత్తమమైందో నువ్వు గ్రహించుదుగాక.